మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాభివందనాలు. ఈ 7వ ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం. క్రీస్తు మన పట్ల జరిగించిన గొప్ప కార్యాన్ని గురించి మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తుల వారు సిలువలో చేసిన త్యాగం ద్వారా మానవునికి లభించిన ఒక గొప్ప ఆధిక్యత గురించి మనం విందాం. ఆదాము తాను దేవుని ఎదుట పాపం చేసినప్పుడు దేవుని ఎదుట నిలవలేకుండా దూరమైపోయాడు. కేవలం ఆదాము మాత్రమే దూరం కాలేదు. ఆదాము యొక్క పొరపాటు వల్ల మానవ జాతి అంతా కూడా దేవుని ఎదుట నిలబడలేకుండా నిందితుల్లా దోషులుగా కనబడుతున్నారు. దీన్నంతా కూడా యేసుక్రీస్తుల వారు సిలువలో సరిచేశారు. దీన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈరోజు ధ్యానించబోయే అంశము నీతిమంతులుగా మార్చబడట, జస్టిఫికేషన్ అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా ఆలోచిద్దాం. ఈ నీతి మనకు ఎలాగ ఆపాదించబడుతుంది అంటే విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతామని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనకు బోధిస్తున్నాయి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ యొక్క కృపయందు ప్రవేశం గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం అని భక్తుడైన అపోస్తలుడైన పౌలు గారు రాస్తుంటున్నారు. ఈ నీతి మనకు ఎలాగ ఆపాదించబడింది అంటే యేసుక్రీస్తు నా కొరకు మరణించాడని, యేసుక్రీస్తు నా పాపాలను ఆయన తనపైన వేసుకున్నాడు అనే విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఈ నీతి మనకు ఆపాదించబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకొనుట, మన పాపాలను ఆయన ధరించుకొని ఆయన నీతిని మనకు ఇచ్చాడు. ఆయన అలాగూ జస్టిఫై చేశాడు. అనగా మన జీవితం ప్రారంభం నుండి ఇప్పుడు ఉన్న మన జీవితం వరకు కూడా దేవుని ఎదుట మనం ఒక పాపం కూడా చేయని వారి వలె నిర్దోషుల వలె కనబడుతున్నాం. ఈ ఆధిక్యతనే నీతిమంతులుగా తీర్చబడుట, జస్టిఫికేషన్ అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ కార్యాన్ని యేసుక్రీస్తుల వారు మన కొరకు చేశాడు. మానవుడు నీతిని సంపాదించడానికి చేసే ప్రతి పని కూడా, ప్రతి పద్ధతి కూడా కేవలము వ్యర్థమే. అలనాడు ఇశ్రాయేలు దేశంలో పరిసయ్యులు, శాస్త్రులు ఇలాగే ఉండేవారు. వారు తమ జీవితము ద్వారా, తాము చేస్తున్న మంచి పనుల ద్వారా దేవుని సంతోషపరచాలని, దేవుని ఎదుట నీతిమంతులు కనబడాలని ఎంతగానో ప్రయాసపడ్డారు. అయితే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో దేవుని వాక్యం బోధిస్తున్న సంఘటన ఏంటిదంటే మానవుల యొక్క నీతి, మనుషుల యొక్క మంచి పనులన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుడ్డల వలె కనబడుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము చేసే మన స్వప్రయత్నాల వల్ల దేవుని ఎప్పటికీ సంతోషపరచలేం. మన క్రియలు దేవుని నీతిని అందిపుచ్చుకోలేవు. ఇతరుల మనుషులతో పోల్చుకుంటే మనం నీతిమంతులు కనబడుతున్నప్పటికీ, ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనము మంచివార్యముగా, గొప్పవార్యము కనబడుతున్నప్పటికీ దేవుని ఎదుట మన నీతి అంతా కూడా మురికి గుడ్డ వలె కనబడుతుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అయితే ఇది ఎలా సాధ్యం? మరి ఇప్పుడు నేను దేవుని ఎదుట నీతిమంతునిగా మార్చబడాలంటే ఎలా జరగాలి అంటే దీనికి ఆయన ఒక కార్యం జరిగించాలి. యేసు తాను సిలువలో మరణించినప్పుడు జరిగిన సంఘటన ఏంటిదంటే మన పాపభూషితమైన పాప వస్త్రాన్ని అంతా ఆయన ధరించుకొని ఆయన యొక్క నీతిని మనకు ధరింపజేశాడు. ఆయన మన స్థానంలో నిలబడ్డాడు. చూడండి, ఇది మీకు బాగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి శిక్షకు పాత్రుడిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్థానాన్ని ఇంకో వ్యక్తి భరించి తీసుకొని ఆ శిక్షను ఆ వ్యక్తి భరిస్తే ఈ తప్పించబడ్డ వ్యక్తి రక్షింపబడ్డట్టే, అనగా తాను నిర్దోషిగా ఎంచబడతాడు. అలాగే మనం చేసిన పొరపాట్లకు, మన పాపములకు ఒక నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా జీవించిన యేసుక్రీస్తుల వారు శిక్షింపబడ్డాడు. ఇప్పుడు ఆయన నీతిని మనం ధరించుకున్నాం. అందుకే ఈ మాటను ధృవీకరిస్తూ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రోమా పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు మనం చూస్తున్నట్లయితే లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని వందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అని రాస్తూనే ఇంకో మాట అంటున్నాడు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు అని చెప్పేసి రాస్తున్నాడు.
ఎవరైతే ఏ మనుషుడైతే దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడతాడు, అనగా మనం కష్టపడకుండా, మనం ఎటువంటి పని చేయకుండా, ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడే మనుషుడు ధన్యుడు అని చెప్పేసి రాస్తున్నాడు. దీన్ని ఇంకా బాగా ఆలోచించవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలాగంటే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను అని చెప్పేసి రాస్తున్నాడు. దేవుడు మన కొరకు చనిపోవడం, మనం ఇంకా పాపములు ఉండగానే, మనము భక్తిహీనులుగా ఉండగానే క్రీస్తు మన స్థానాన్ని తీసుకొని ఆయన స్థానంలో మనల్ని నిలబెట్టాడు. ఇలా మనం నీతిమంతులుగా తీర్చబడ్డా అని చెప్పేసి రాస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతామని మనము గుర్తించినప్పుడు, మనము గ్రహించినప్పుడు, అప్పుడు మనము చాలా విషయాల నుండి తప్పించుకోగలుగుతాం. చూడండి, ఈ మాట నమ్మడం వల్ల 2 విపరీతమైన ధోరణులు మనకు రాగలుగుతాయి. ఒకటి, మనము సొంత పనులు చేస్తూ, సొంత మంచి పనులు చేస్తూ దేవుని నీతిని ఎప్పుడు కూడా సంపాదించలేం అనేది గమనించాలి. దేవుని మనం ఎప్పుడు సంతోషపరచలేం. మన మంచి పనుల వల్ల, మన యొక్క మంచి కార్యాల వల్ల దేవుని మనం సంతోషపరచలేం అని గుర్తించాలి. ఈ విషయం తెలియక పరిసయ్యులు, శాస్త్రులంతా కూడా తమ సొంత కార్యాల చేత, స్వనీతి చేత దేవుని సంతోషపరచడానికి వారెంతగానో ప్రయత్నించారు. ఇది విపరీత ధోరణి. ఒకటి, పూర్తిగా మన సొంత నీతి చేత దేవుని సంతోషపరచడం. రెండవది, నేను దేవుని చేత నీతిగా ఎంచబడ్డాను కాబట్టి నేను ఎలా జీవించినా, పాపంలో జీవించినా తప్పే, ఏ ప్రాబ్లం లేదనుకోవడము. ఇది మరొక విపరీతమైన బోధ. దీన్ని మనము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనం గమనించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము క్రియలతో ముడిపడి ఉండాలి, క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పేసి రాస్తున్నాడు. కాబట్టి మనము నీతి కార్యాలే చేయాలి, కానీ ఈ నీతి కార్యాల వల్ల మాత్రమే మనం నీతిమంతులము కాలేదు అని మాత్రం గుర్తించాలి. దేవుని కృపచేత మన విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. అయితే నీతిమంతులుగా మార్చబడ్డ ప్రతి ఒక్కరు కూడా సత్క్రియలు మాత్రమే చేయాలని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అవును, ఎవరైతే దేవుని దృష్టిలో క్రీస్తు ద్వారా ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు సత్క్రియలు చేయడానికి పిలువబడ్డారు. మరియు వారిలో ఎంత మాత్రము చెడు స్వభావం ఉండకూడదు. అలా జీవించడానికి మనం పిలువబడ్డాం అని మనం గమనించాలి. అప్పుడే ఈ 2 విపరీతమైన ధోరణుల నుంచి విడుదల పొందుతాం. ఒకటి, మన స్వనీతి దేవుని సంతోషపరచదు, కాబట్టి ఆ యొక్క విపరీత ధోరణి పనికిరాదు. రెండవది, నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను కనుక నేను ఏ పాపం చేసిన దేవుడు నన్ను అంగీకరిస్తాను అని అనుకోవడము, ఇది కూడా ఒక రకమైన విపరీత ధోరణి. నీతిమంతుడిగా మార్చబడినంత మాత్రాన మనము దేవుణ్ణి మన జీవితం పట్ల దేవుడు సంతోషిస్తాడు అని అనుకోవడము పొరపాటే. దినదినము పరిశుద్ధపరచబడాలి. హెబ్రీ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడు చూడడని చెప్పేసి రాస్తున్నాడు. రాబోతున్న బైబిల్ స్టడీలో దీని గురించి మనం విందాం. పరిశుద్ధపరచబడుట, శాంక్టిఫికేషన్. ఇది జస్టిఫికేషన్, తర్వాత చేయాల్సిన పని శాంక్టిఫికేషన్. దాని గురించి మనము తర్వాత బైబిల్ స్టడీలో విందాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా ఈ సత్యాన్ని మనము నమ్మినట్లయితే సాతాను మన మీదకి తీసుకొస్తున్న అనేకమైన నేరారోపణల నుంచి మనం తప్పించుకొనగలుగుతాం. వాడికి మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఏమని? నా జీవితంలో జరిగిన ప్రతి పొరపాటు యేసుక్రీస్తు ద్వారా సరిచేయబడ్డది, యేసుక్రీస్తు ద్వారా అది సరిచేయబడ్డది, నేను దేవుని ఎదుట ఇప్పుడు నిర్దోషిని అని మనం సాతానుకు సాక్ష్యం ఇవ్వాలి. ఎందరో వారి జీవితాల్లో జరిగిన పొరపాటును గమనిస్తూ, వారి జీవితాల్లో జరిగిన తప్పిదాలను గమనిస్తూ, అవి క్షమించబడ్డప్పటికీ, అవి రూపు మాపినప్పటికీ, సాతాను యొక్క ప్రలోభాలను బట్టి, సాతాను తీసుకొస్తున్న కురింగిపోయిన మాటలను బట్టి ఎందరో వారి జీవితాల్లో కురింగిపోతున్నారు. చాలామంది అనుకుంటున్నారు, నా జీవితంలో నేను ఆ ఫలానా పొరపాటు చేశాను అన్నట్టుగా జీవిస్తున్నారు. అది మనల్ని మనం నిందించుకోవడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం, మనల్ని మనం విమర్శించుకోవడం. దీనివల్ల మన ఆత్మీయ ఎదుగుదల అనేది ఉండదు. మనం దేవుని అనుమానిస్తున్న వారిగా అయిపోతాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచుతున్నారో వారంతా నీతిమంతులే. కాబట్టి ఈ నీతిని మనము కాపాడుకోవాలి. ఇకనైనా మన జీవితాన్ని సరిచేసుకోవాలి. దయచేసి వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మీరు ఇప్పటి వరకైతే సాతాను నేరారోపణ మీరు ఎదుర్కొన్నట్లయితే వానికి ఇప్పుడు మనము దీటైన సమాధానం ఇవ్వాలి. ఏమని అంటే, నేను
క్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాను. అవును, నా క్రియలు పుట్టుక నుండి ఇప్పటి వరకు చాలా పొరపాటు జరిగి ఉంటాయి. అయితే నేను యేసే నా కొరకు మరణించాడు అని ఒప్పుకుంటున్నాను గనక ఆ జీవితం అంతా సరిచేయబడింది అని మనం నమ్మాలి. నమ్మినప్పుడు మనం వాడికి సాక్ష్యం ఇవ్వగలుగుతాం. మరి ఎన్నడూ కూడా మన గత జీవితంలో జరిగిన పొరపాట్లను బట్టి చింతించము, బాధపడము. దాన్ని మనము మరలా జ్ఞాపకం చేసుకోము. ఒకవేళ సాతాను జ్ఞాపకానికి తీసుకొచ్చినప్పటికీ వాటిని మనము ఎదిరిస్తాం. ఇలాగ మాత్రమే మన యొక్క కృంగిపోయిన డిప్రెస్డ్ లైఫ్ నుంచి మనము బయటికి రాగలుగుతాం. దయచేసి ఈ యొక్క విశ్వాసాన్ని మనమందరం కూడా కలిగి ఉందా? క్రీస్తు శిలువలో ఆయన చేసిన త్యాగం ద్వారా మనకు దొరికిన గొప్ప ఆధిక్యత ఏంటిదంటే మనము నీతిమంతులుగా మార్చబడ్డా. ఈ నీతిగా మనం మారడానికి మన కొరకు ఆయన పాపాత్ముడిగా మార్చబడ్డాడు. ఆయన పాపిగా ఎంచబడ్డాడు. మన పాపాల కొరకు ఆయన మరణించాడు. ఆయన ప్రేమను ఈ రోజైనను మనం గమనిస్తున్నట్లయితే దయచేసి మనము ఇప్పటి నుండైనా దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. ఇదేదో మనం ఏదో గొప్ప త్యాగం చేస్తున్నామని కాదు, కానీ ఆయన మన పట్ల చూపిన ప్రేమకు కృతజ్ఞతతో జీవించడమే ఈ పరిశుద్ధమైన జీవితం. కృతజ్ఞతతో జీవించడమే క్రైస్తవ జీవితం. కాబట్టి దీన్ని బట్టి అతిశయించాల్సిన అవసరం లేదు. క్రీస్తు మన కొరకు చేసిన దాన్ని బట్టి మాత్రమే మనము అతిశయించాలి. ప్రభు చిత్తమైతే మరొక బైబిల్ స్టడీలో మిమ్మల్ని అందరికీ కూడా కలుసుకుంటాను. దేవుడు మనందరికి తోడయుడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.